ఒక హీరో షోకేస్ రీల్ లా ఉంది. డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ మంచి డైరెక్టర్స్ నీ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు రెడీగా ఉండండి, డి లీగ్స్ లో ఫోటో రాబోతుంది. ఫోటో ప్లీజ్. ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ జరిగే లోపు ఏదైనా పార్టీ జరిగిందా? ఎక్కడికి వెళ్ళాను నేను? అరే ముందే చెప్పే, ఇప్పుడు ఎలాగో అది వేస్తారు. పార్టీ అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అంతే. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవేమీ కాకుండా ఒక పిక్ ఉంది, అది నువ్వు చెప్తేనే బెటర్. అయ్య బాబాయ్ ప్రాపర్టీయే కావాలా ఏంటి డాన్స్ చేయాలంటే? అందరూ సెట్ లో ఉన్నారు కాబట్టి భయం రాలేదు, లేదంటే వెరీ స్కేరీ పర్ఫార్మెన్స్. శ్వేత, యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్. అమ్మో, ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి సునంద? సునంద, యు ఆర్ బికమింగ్ లైక్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్. ప్రభు, ఎక్కడికి ట్రంక్ పెట్టి తీసుకుని బయలుదేరారు? తుక్కుగూడ మహారాజా వారు వారి అమ్మాయికి స్వయంవరం ఏర్పాటు చేశారు, అందులో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరాను. మురారికా? ఈ చిన్నారికే యువరాజాకి మహారాజుకి మధ్యలో ఉన్న వాళ్ళని రారాజులు అంటారు. మరి యుద్ధంలో అలసిపోయిన వాళ్ళని రైజింగ్ రాజులు అంటారు. మరి కాకపట్టి వాళ్ళని నోకరాజు అంటారు. అరే ఆ బిల్లు తీసుకో. దున్నపోతుతో యుద్ధం చెయ్యాలి. ఏమే ఇలా రా. అది నా కౌదురు. కృష్ణ భగవాన్ గారికి షూటింగ్ ఉందంట. ఆ చెప్పులు కవర్ ఎక్కడ ఉందో తీస్తావు, పాలిష్ చేసేద్దాం. అర్థమైందా? ఏమైంది? ఒక మగ చెప్పు వచ్చింది, ఒక ఆడ చెప్పు వచ్చింది. అంటే రాత్రి కంగారులో. ఏంటి మామయ్య, చెప్పులేమో అరిగిపోయి ఉన్నాయి. యాంకర్ సిరి చెప్పులు తమ్ముడు. యాంకర్ సిరి చెప్పులా ఎలా అరిగిపోయాయి? అవకాశాల కోసం తిరిగి మరి వచ్చాయా? వచ్చాయి. మోకాళ్ళ నొప్పులు అవకాశాలు కాదు. ఈరోజు నేను ఎవరంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. లైన్ మ్యాన్ తీసుకోండి. ఈయనే పాడైనా మంతం తీసుకో. లైన్ మ్యాన్ గా ఇంటికి పోదా. ఏదో చెప్తాను. హలో, ఏంది మా ఇంట్లో శోభనం? మా ఇంట్లో ఎందుకు వచ్చిర్రా? మా ఇంట్లో కరెంట్ లేదు. శోభనానికి కరెంట్ ఎందుకే? నా అద్దాన్ని చూసి ప్రేమించావా, నా తెలివితేటలను చూసి ప్రేమించావా? నమస్కారం. నా లవర్ ఫేస్బుక్ లో పరిచయం. ఇదిగో నా ఫ్రెండ్, నా ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ పరిచయం. నా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ పరిచయం. వీడు మేడమా సారా? చిన్న జెన్యూన్ లోపం అంతే. జెన్యూన్ లోపం కాదురా, జెండర్ లోపం అది. మీసం లేని మిమ్మల్ని మేము మగాడని నమ్ముతున్నాము, మీసం ఉన్నదాన్ని ఆడదాన్ని ఏంటి ఏదో వాసన వస్తున్నట్టుంది. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానుండి. అదేంటక్క పొయ్యి మీద పాలు అంటే అలా పరిగెడుతుంది? అది పాలేటే పాలోడొచ్చిన కూడా అలాగే పరిగెడతా తెలుసా నీకు?
అయ్యో మా ఆయన ఫోన్ చేస్తున్నాడా? అమ్మో వాళ్ళ ఆయన అంటే అంత ప్రేమ? వాళ్ళ ఆయన పాడా అది రోజు గంట సేపు ఫోన్ మాట్లాడుతుంది. నీకు విషయం తెలుసా వదినా? మొన్న వాళ్ళ ఆయన ఇంట్లో ఉండగానే టెర్రస్ మీదకి వెళ్ళి గంట సేపు ఎవరితోనో కులుక్కుతుంది. పప్పు ఏదో వాసన వస్తున్నట్టుంది, మాడిపోయినట్టు. మీ ఇంట్లోనే అనుకుంటా. ఏం కాదులే వదిన, మాడిపోయి. నేనైతే లోపలికి వెళ్ళను. మా గురువు గారు ఎంత గొప్పలో తెలుసా? ఇలా చేయబెడితే సునామీ ఆగిపోయింది, ఇలా చేయబెడితే భూకంపం ఆగిపోయింది. మరి ట్రైన్ ప్రమాదం జరిగింది కదా, మరి ఆపలేదా మీ గురువు గారు? ఆ రోజు మా గురువు గారికి మోషన్స్ అయినాయి. రష్మి వచ్చింది మొన్న. రష్మి వచ్చిందా? రష్మి ఎక్కువ ఇచ్చి ఉంటది నీకు. ఏంది ఇచ్చేది? ఎక్కడ కూలీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అదే మోసుకుని వెళ్ళిపోయింది. నాకు తెలిసి నార్త్ స్టేషన్ లో కూలిగా చేస్తుందేమో. సేమ్ డ్రెస్ వేసుకొచ్చింది చూడు మనలాగే. ఇది మన జబర్దస్త్ స్టేషన్ రా. వాళ్ళిద్దరు చూసావా? ఇంజిన్స్. అవునా? వెనకాల కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి మన టీమ్ లీడర్స్ రా. మరి రష్మి అనౌన్స్మెంట్ ఉంది కదా, గాడియా జాంచే కృపయా నిధి. గాడి నెంబర్ శూన్యం మొత్తం శూన్యం, ఏమి రాదు. మరి లక్ష్మణ్ టీము, జనరల్ భోగి. మరి భాస్కర్ టీము, అది పెద్ద గూడ్స్ ట్రైన్ వెళ్తూనే ఉంటది. మరి కంటెంట్ గుడ్స్. ఏంటంటే ఏమైంది? మీ పిల్లడు కారు కింద పడి చచ్చిపోయాడు తెలుసా? ఇప్పుడు మాకు ఎవరైనా ఏదైనా మంచి చేశారనుకో, తిరిగి మళ్ళీ మేము అదే చేయాలి. మీరేమనుకోకుండా ఆ బాబుని ఏదో కనేస్తే ఏంటి కింద ఏదో సౌండ్ వస్తుంది? నువ్వేట ఇక్కడ? నేను ఆడుకుంటుంటే బాల్ పడిపోయింది, నాకు తీసుకొని వచ్చా. మీ నాన్న నాకు పని చెప్పాడు, అందుకే ఇంటికెళ్ళి ఆడుకోపో. ఎందుకు వెళ్ళారా వాళ్ళ ఇంట్లోకి? అంకుల్ పనిలో ఉంటాడు, డిస్టర్బ్ చేద్దాం నీకు ఎన్నిసార్లు చెప్పాను. సింహ రాశి పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఈ సంవత్సరం ఆదాయం 2, వాయం 14. అవమానాలు చెప్పలేము. ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఏంటే అన్నం పెట్టమంటే పెట్టట్లేదు? పెట్టినా కదండి కుక్కకి. అది తిన్న తర్వాత మిగిలితే మీరు ఏమైనా వేసుకోండి. నువ్వు మాట్లాడే డైలాగులు ఎక్కడ తగులుతున్నాయో తెలుసా? గుండెలో గుచ్చుకుంటున్నాయి. ధనుసు రాసండి, ఇసురు తట్లనే గుచ్చుకుంటాయి. అక్కడ కెమెరా ఉంటది, ఇటు కెమెరా ఉంటది. కెమెరా ఫేసింగ్ ఉండాలి, టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి, ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎందుకు నవ్వుతున్నావు? నీకు కృష్ణ భగవాన్ గారు చెప్పిందని నాకు చెప్పేసినావు కదా. రాత్రి మర్డర్ జరిగింది కదా, ఎవరినైనా ఎంక్వైరీ చేశారా సార్? 2 గంటలు ఎంక్వైరీ చేస్తే వాడు నోరు కూడా తెరవలేదు. ఎవరు ఎంక్వైరీ చేశారు? ఆ డెడ్ బాడీనే. డెడ్ బాడీని ఎందుకు అడిగింది సార్ మీరు? ఒరే చంపినాడు వాడు, ఆడికి తెలుస్తుందా మనకు తెలుస్తుందా? ఎందుకు లేట్ అయింది? డ్రాప్ చేసేవాడు లేట్ వచ్చాడండి. డ్రాప్ చేయడానికి ఒకటి చెప్పాలా? 3 చెప్తే తన్ను సచ్చి లేట్ అయింది. నాకు డ్యూటీ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. పెడతనా అసలు సరిపోయేది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్, లెట్స్ వెల్కమ్. విశ్వక్ ని మొన్ననే కొంచెం సైలెంట్ గా చూసాము, వెంటనే వైలెంట్ గా చూడబోతున్నాం. ఫస్ట్ స్వీట్ పెడతా, తర్వాత కొడతా. సమ్మర్ కాబట్టి మీ అందరికి ఇదిగోండి వెల్కమ్ డ్రింక్. ఇదే చెట్టుకు వేరే మెటీరియల్ వస్తుంది కదా. ఒరిజినల్ ఒకసారి విశ్వక్ మాటలు వినిపించండి మనకి. పలక్నామాల 12 బజే లేచినామా, 1 బజే తిన్నామా, అడ్డం ఎవడన్నా వస్తే అట్లనే బబుల్ గా మొన్న సినిమా వచ్చింది, దాంట్లో లాస్ట్ డైలాగ్ కూడా పెట్టండి అమ్మా. సమయం చాలా విలువైనది. వెళ్ళి యూజ్ చేసుకోనా? మీకు ఈత వచ్చా మరి? నాకు ఈత 9 రకాలు కొడతాను. 9 రకాల? ఏ ఒక రకం కొడితే సరిపోద్దిగా? ఇష్టం అన్నట్టు కొడతాను. అంటే గోడ మీద గిరక. గోదావరిలో ఈ చివరి కొట్టాడు. ఏంటి గోదావరిలో కొట్టారా మీరు? నేను సముద్రం మధ్యలో కూడా బోట్ ఆపమని సడన్ గా దూకేస్తా. మరి తర్వాత ఎవరు తీసుకొస్తారు? నేనే వస్తావు 10 నిమిషాలు అవి. విశ్వక్ సేన్ కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? చాలా మంది ఉన్నారు, చెప్పను.
కాయలు దగ్గర పెట్టుకొని చెప్పాలి. నీ కాయ నీ దగ్గర మా కాయలు తీసుకుపోయారు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ కాయ కష్టం చేసి పని చేస్తున్నాను, ప్లీజ్. మేము అదే కాయల గురించి అడుగుతున్నాం. బుజ్జే ఏంటి అంటే నాకు చాలా ఇష్టం. మొన్న ఇసుక దెబ్బల దగ్గర నీకు గాజులు కూడా తెచ్చిచ్చాను కదా. ఏం నీలో నువ్వు కొనుక్కుంటావు, నాకేం వినిపించట్లేదు. సరిగ్గా గట్టి చెప్పు. ప్రపోజ్ చేసేటప్పుడు నెమ్మదిగా చెప్పాలంటారండి. ఏం ప్రపోజా? నీకు ఒంట్లో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఎంత ఉందో తెలుసా? మీ అమ్మా నాన్నకి చెప్పావా? మీ అమ్మా నాన్న పిలు. ఎక్కడైనా చరిత్రలో ఉందా అమ్మా నాన్న కన్నా కొడుకు పెద్దగా ఉండడం? మొట్టమొదటిసారి నీకే జరిగింది ఇది. మమ్మీ సాయి గారు 4 years ముందు జస్ట్ లో మిస్ అయిన క్యారెక్టర్ ఉన్న సినిమా పేరు నారప్ప. ఆయన ఏం రోల్ అడిగాడు అడగండి. అది వాళ్ళ కొడుకు క్యారెక్టర్ అడిగారు. చిన్న కొడుకు క్యారెక్టరా? ఎవరినైతే అడిగాడో వాళ్ళు ఒక్క మాట అన్నారు, ఒకటే మాట అడగండి. అదేంది? సిగ్గు ఉండాలి. పెర్ఫార్మెన్స్ గురించి అడిగేవాడి తప్ప. అది కూడా పెద్ద కొడుకు చనిపోతాడని చిన్న కొడుకు కేసాడు డేరా. మిత్తికి ఒక 5 లక్షల డబ్బులు కావాలి. కూసో. మలక్పేట్ల పెద్ద దాదా. అరే మనకన్నా పెద్ద దాదాలు ఎవరైనా ఉన్నారా అసలు? నిజాంపేట్, కుకట్పల్లి, చికట్పల్లి, లక్డిగపూల్, కోటి, మణికొండ మొత్తం మనమే దాదా. షేర్ ఆటో డ్రైవర్స్ లాగా మాట్లాడతారేంటి వీళ్ళు? ఏ నేను డబ్బులు ఇయ్యా, నా మీదనే జోకులు వేస్తున్నావా? నేను మిత్తియా. సరే నన్ను డబ్బులు అడుగుతున్నావు, ఏం పెడతావు? నీ దగ్గర ఏముంది తాకట్టు పెట్టినకి? దీనికి తోడుని ఇస్తాం. ఒరిజినల్ గేదా ఏదైనా పిసుకు బయటికి తీ పాలు. నువ్వు దూరం ఉండు. ఆడు ఏదేవో విసుకుతుండు. మా గేదె డైరెక్ట్ పెరుగు ఇస్తుంది. ఎనీ డౌట్? మాది డైరెక్ట్ నెయ్యి వస్తుంది. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. ఇది దయాగాడి దండయాత్ర. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. వీళ్ళు మదర్స్ కు టాలెంట్ ఏమి వాళ్ళ కూతురు రాలేదు అసలు. ఆమె చిన్నగా ఉన్నప్పుడు నన్ను పైసలు అడుగుతుండే, ఇయ్యకపోతుండే. ఆమె ఇంట్లో పోయి డోలు వేసుకుని నెత్తి కొట్టుకుంటుండే. అంజలి గురించి ఒక ఎవ్వరికి తెలియని విషయం, తను ఎంత సంపాదించినా నాకు ఇవ్వదు. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. మమ్మీ వర్సెస్ డాటర్స్. మమ్మీ సైడ్ నేను ఉంటాను. 3, 2, 1 గో. గుండెల్లో గాయమేమో చల్లంగమాని పోయి మాయ చేసే ఆ మాయే ప్రేమ. ఒక పజిల్ గేమ్. 3, 2, 1 గో. ప్రేమించే ప్రేమవా పువ్వుల్ని పుష్పించే నేనా అడిగా నన్ను నేనే. మీ వాయిస్ లో ఏదో తెలియని ఒక ఫీల్ ఉందండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు షురువాయే. ఇంతమంది అమ్మల్ని తీసుకొచ్చి మదర్స్ డే ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు కాబట్టి అమ్మా చిన్న గిఫ్ట్. చాలా మనస్ఫూర్తిగా నేను మీకోసం తీసుకొచ్చానమ్మా. ప్రపంచంలో ఇంకెన్ని రిలేషన్షిప్స్ వచ్చినా సరే తల్లి తండ్రి పోయితే మనమందరం అనాథలమే.
కన్నా తల్లిదండ్రులకి మనం చేయకుండా ఊరంతా వెళ్ళి చేసి ప్రయోజనం ఏం లేదు. నేను అలా చాలా తప్పులు చేశాను. 1 సంవత్సరంగా అడిగింది, నన్ను ఆ గుడికి తీసుకెళ్ళవా, నన్ను ఆ గుడికి. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం. ఇప్పుడు ఒక్క రోజు అవకాశం దొరికితే మా అమ్మకి నేను చెయ్యాలనుకుంటున్నా, అన్ని చెయ్యాలి. కన్నీటి వానా నీ కళ్ళలోనా. శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్ము కోసం ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు